పీరియడ్ స్కిప్ అయింది అంటే ఎంత ఎర్లీగా ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. నమస్తే అండి. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో మీ సైకిల్స్ అనేవి రెగ్యులర్‌గా ఉన్నాయి అంటే ఈవెన్ 1 డే స్కిప్ అయినా కానీ మీరు టెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీ సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్‌గా ఉన్నాయి అంటే అప్పుడు మాత్రము మీకు కొంచెం టెస్ట్ అనేది చేసుకోవడానికి ప్రాబ్లమ్ అనేది అవుతుంది. సో ఇలా మీకు డేట్ అనేది స్కిప్ అయినప్పుడు బేసిక్‌గా ఫస్ట్ చేసుకోవాల్సిన టెస్ట్ అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. మీకు మార్కెట్‌లో ఎన్నో విధాల టెస్ట్‌లు అనేవి అవైలబుల్ ఉంటాయి. కిట్స్ అనేవి దొరుకుతాయి. సో ఐడియల్‌గా అంటే ఎర్లీ మార్నింగ్ శాంపిల్ అనేది చేసుకుంటే దాంట్లో హార్మోన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు ఈజీగా అనేది డిటెక్ట్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు ఏమైనా కానీ ప్రొసీజర్స్‌కి వెళ్లారు, ఐయూఐ అయినా, ఐవీఎఫ్ అయినా చేయించుకున్నారు అంటే అప్పుడెప్పుడు చేయించుకోవాలి టెస్ట్. ఐయూఐ చేయించుకున్నప్పుడు మీరు ఐడియల్‌గా మీ టాబ్లెట్స్ అనేవి అయిపోయిన తర్వాత డేట్ స్కిప్ అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు. లేదు మీకు దానికన్నా ఎర్లీగా చేసుకోవాలి అంటే అట్‌లీస్ట్ 14 డేస్ ఆఫ్టర్ ది ప్రొసీజర్. మీరు అంటే ఈరోజు చేయించుకున్నారంటే ఈ రోజు నుంచి 14 డేస్ తర్వాత మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. దాంట్లో 2 లైన్స్ అనేవి వచ్చాయంటే మీకు పాజిటివ్ వచ్చిందని, లేదు సింగిల్ లైనే వచ్చింది అంటే నెగెటివ్ వచ్చిందని అర్థం. తర్వాత ఐవీఎఫ్ చేసుకున్నప్పుడు కూడా ప్రొసీజర్ అయిన తర్వాత అంటే మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత ఆఫ్టర్ 14 డేస్ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాము. అప్పుడు చేసుకోవాలి. దానికన్నా ఎర్లీగా చేసుకుంటే మీకు పాజిటివ్ ఉన్నా కానీ మీ బాడీలో అంత హార్మోన్ అనేది డెవలప్ అవ్వకపోయే రీజన్ వల్ల నెగెటివ్ చూయించే అవకాశాలనేవి ఉంటాయి. అందుకే ఎర్లీ టెస్ట్‌లనేవి అవాయిడ్ చేయమనడానికి రీజన్. మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్నారు. అంత కన్ఫర్మేటివ్‌గా మీకు రిజల్ట్ అనేది రాలేదు. లైట్‌గా కొంచెమే కనిపించింది. వీక్ పాజిటివ్ అన్నట్టుగా చెప్పారంటే హౌ టు కన్ఫర్మ్ థట్? దాన్ని మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు. బీటా హెచ్‌సీజీ అనే హార్మోన్ అనేది ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఆ బ్లడ్ టెస్ట్ ఎప్పుడైనా ఏదైనా స్పెసిఫిక్ టైంలో చేయించుకోవాలా అంటే అలా ఏమీ లేదు. నార్మల్‌గా ఏ టైంలోనైనా కానీ చేపించుకోవచ్చు. మీరు ఆ టెస్ట్ చేపించుకుంటే మీ బ్లడ్‌లో ఆ హార్మోన్ అనేది రైజ్ అయిందా లేదా అనేది మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. 100 అబోవ్ వచ్చింది అంటే పాజిటివ్ అని అర్థం. 25 బిలో వచ్చిందంటే నెగెటివ్. ఒకవేళ 25-100 మధ్యలో వచ్చిందంటే ఈ ప్రెగ్నెన్సీ అనేది ఎటువైపు అయినా కానీ టర్న్ అవ్వచ్చు అని అర్థం. దాని తర్వాత ఆఫ్టర్ 48 అవర్స్ మళ్ళీ బ్లడ్ టెస్ట్ అనేది రిపీట్ చేయాలి. సో ఈ విధంగా మీరు చేసుకున్నారంటే మీకు ఎర్లీగా మీకు ప్రెగ్నెన్సీ అనేది నిలిచిందా లేదా అనేది తెలుస్తుందండి. థ్యాంక్ యూ.